డైరెక్టర్ గురించి అందరూ కూడా చాలామంది ట్రోల్స్ యూట్యూబర్స్ కానీ వాటెవర్ ఎవరైనా కానీ అరే అన్ని పైసలు పెట్టిండు ఏంది ఫ్లాప్ అవుతుంది రా బాయ్ సీజీ ఎఫెక్ట్లు మన ఫోన్లోనే చేస్తున్నాం కదా అనుకుంటు ఒకసారి వెళ్ళి కళ్ళు తెరిచి ఫోన్లు బంద్ చేసి స్విచ్ ఆఫ్ చేసి 2 గంటలన్నర సినిమా చూడండి. దాని తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఏం ఫీల్ ఉంటుంది రా బాయ్ అంటాడు కదా, ఆ సినిమాలో అట్లుంటుంది అనమాట. నాకైతే పిక్స్ నచ్చింది అనమాట. హనుమాన్ ఈజ్ వెరీ 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 ఇది దేవుడి సినిమా కాదు నాకు తెలుసు, ఎందుకంటే మీరు అందరూ కూడా చాలామంది క్రిస్టియన్స్ కానీ వాటెవర్ ఎవరైనా కానీ దేవుడు అంటే ఓన్లీ హనుమానే కదమ్మా, క్రిస్టియన్స్ అయిన వాళ్ళు కూడా ఒక దేవుడు అనేవాడు పైనుంచి వచ్చి కింద వాడికి శక్తులు ఇస్తే ఆ శక్తుల్ని రీయూజ్ చేసుకోకుండా అంటే అన్యూజ్ చేసుకోకుండా జనానికి యూజ్ చేసేలాగా కొంచెం కామిక్ యాడ్ చేసి కొంచెం అలాంటిది వచ్చింది. జై హనుమాన్ సంథింగ్ అది మన హీరో తీసిండు కదా, అలాంటివి వచ్చినాయి. కానీ అంటే దేవుడే వచ్చి చేపించేవాడు పైకి ఎగిరిచ్చి గట్టను. అప్పుడు ఇంకా సీజీలు రాలేదు, ఇప్పుడు సీజీ వచ్చింది కాబట్టి ఇట్ వాజ్ వెరీ 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 చాలా అంటే బాహుబలి తర్వాత మంచి సీజీ. అంటే బాహుబలిలో కూడా చూసుంటారు ఇంత సీజీ అనమాట. చాలా ప్యూర్గా అనమాట. చాలా సంవత్సరాలు కష్టపడి ఒక మంచి ప్రోడక్ట్ బయటకు వచ్చిందని నేను అనుకుంటున్నాను. చూసిన తర్వాత అరే మళ్ళీ చూద్దాం, 3 రోజులు పండుగ ఉంది కదా, 3 రోజులు పండుగ ఎట్లా చేసుకుంటాను రా బాయ్ అంటే హనుమానే మన పండుగ అన్న టైప్లో హనుమాన్ అనమాట. ఇంకేం సినిమాలు ఉన్నాయన్నా? గుంటూరు గారం పోయింది, సైంధవ్ మనకు సంబంధం లేదు. నా సామి రంగ కొంచెం హిట్ అవ్వాలేమో అనుకుంటున్నాను, అది కూడా తెల్లారిపోద్ది అనమాట, అది వేరే విషయం. కానీ నాకైతే మోరల్ ఆఫ్ ద స్టోరీ 2 సినిమాల్లో 100 to 50 అనుకుంటే 10 to 100 హనుమాన్ 100. ఇప్పుడు హనుమాన్ అనాలనా లేకపోతే వాయు హనుమాన్ అనాలనా ఏం హనుమాన్ అనాలి, అదే ముస్లింగా ఏదైనా అంట, తెలుగు సినిమా కాబట్టి అర్థమైందా. సో సినిమా రిలీజ్ కాకముందే నాకు తెలుసు సినిమా సూపర్ డూపర్ హిట్ అనేది. బట్ పుట్టగాడు ధైర్యం ఒప్పుకోవచ్చా, వానమ్మ పుట్టగాడు పెద్ద పెద్దల మధ్య వచ్చి టీ కొట్టున్నాడంటే వాని కాన్ఫిడెన్స్కి ఒప్పుకోవచ్చు. నార్త్లో అయితే దుమ్ము లేపుతా ఉంది. మన బాక్స్ ఆఫీస్కి మన బాంబే బాక్స్ ఆఫీస్కి ఫోన్ చేసి కనుక్కున్నా ఎట్లుందా అది సినిమా అంటే, సార్ సినిమా బ్రహ్మాండంగా ఉంది సార్ అని అన్నారు. సో అక్కడ 2 వారాల వరకు సినిమాలు లేవు, సినిమా ఈ సూపరు. విఎఫ్ఎక్స్ ఆడు పెట్టిన బడ్జెట్ ఎంతో నాకు తెలియదు, కానీ ఆ విఎఫ్ఎక్స్ ఇచ్చే బడ్జెట్ మటుకు బీభత్సంగా ఉంది. ఎవరికైనా చట్నీ కారం ఏనిగా రాకపోతే అదే ఆవకాయ ఏనిగా రాకపోతే అప్పుడే కానీ సినిమా చూడండి సింపుల్గా వేసేస్తారు. సో ఆ విధంగా సినిమా బాగుంది. ఎలా అనిపించింది? వరలక్ష్మి ఉంది కదా అక్క క్యారెక్టర్, ఎలా అనిపించింది ఆ క్యారెక్టర్? వరలక్ష్మి నేను హీరో అది వద్దు వరలక్ష్మి కానీ నేను అది వేరేలాగా యాంగిల్లో చూస్తున్నాను, కానీ నువ్వు మళ్ళీ సిస్టర్ యాంగిల్లో చూస్తున్నావు అంటే మళ్ళీ కష్టమవుతుంది నాకు అర్థమైంది. సో వరలక్ష్మి ఆల్రెడీ ఆమె విలన్గా నెగిటివ్స్గా బాగా చేసింది. సో నాకు ఒక తప్పు ఏం తెలుసా, అప్పుడేవాడు చేసినప్పుడు మిస్టేక్ ఏం తెలుసా, ప్రశాంత్ వర్మ నీల్ వర్మ ఎవరది డైరెక్టర్ బయట వేరే వాళ్ళని కూడా తీసుకుంటే ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్లో ఇంకా మంచిగా ఆడేది తెలుసా, ఆయన చేసిన ఒక మిస్టేక్ అది. సినిమా టోటల్గా మీకు చూసినప్పుడు ఆదిపూర్ చూశారు కదా, తగలబెట్టు నిరంజన్ గారు తగలబెట్టు. ఆదిపూర్స్ వర్సెస్ హనుమాన్ మూవీ అనుకో, 2 డివోషనల్ మూవీసే కదా. ఇప్పుడు ఎవరు బాగా చూపించారు ఆంజనేయ స్వామి? ఇప్పుడు నీకు లెఫ్ట్ ఐ ఉంది, రైట్ ఐ ఉంది, ఏ ఐ బాగుంది చెప్పు, అది డివోషనలే అవునా కదా. కుడి కన్ను ఎడం కన్ను ఏది బాగుంటుంది చెప్పు. ఏ గుంటూరు కారం అనుకేంటివా రైట్ కన్ను కనపడకపోవడానికి సీదా ఏం మాట్లాడుతున్నారు? ఈరోజు గుంటూరు కారం హనుమాన్ మూవీ రిలీజ్ అయ్యాయి కదా, రెండిట్లో హిట్ మూవీ ఏది? 2 హిట్టేగా. ఇంద్ర నేనున్నానమ్మా అనే తేజ సజ్జా హీరో నా హనుమాన్ సినిమా చూసి వస్తున్నా. అబ్బా వేరే లెవెల్ అన్న, అదే చూడడానికి చిన్న సినిమాలకు కానీ ప్యాన్ ఇండియా లెవెల్ కంటే ఎక్కువ ఉందన్న. బాబా తేజ సజ్జా యాక్టింగ్లో తోపన్నా, మామూలుగా నటించలేదన్న. మూవీ ఇచ్చి పడేసాడు. నాకు తెలిసి ఒక 100 వండర్ అనేది మూవీ. డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కూడా ఏమన్నా కానీ చాలా బాగా తీసినాడు భయ. అసలు హాలీవుడ్ డైరెక్టర్ జేమ్స్ కామెరూన్ ఇలాంటి వాళ్ళకి పోటీ ఇచ్చిన డైరెక్షన్ ఉంది భయ. విఎఫ్ఎక్స్ ప్రొడక్షన్ అయితే సేమ్ మనకు ఒక జేమ్స్ కామెరూన్ అవుతారు ఎలా తీశారు విఎఫ్ఎక్స్ ప్రొడక్షన్ ఆ రకంగా కొన్ని సీన్లు చూపిస్తారు భయ మనకు. అసలు వేరే లెవెల్ చెప్పకూడదు, అది మన థియేటర్లో చూస్తే నాకు కిక్ ఉంటుంది భయ. వేరే లెవెల్ చూపించారు భయ. ఇంకోటి జై శ్రీరామ్, ఇంకోటి మనకు హనుమాన్ గారిని ఎంట్రీ కూడా భలే చూపిస్తారు భయ. దేవుడు చూపిస్తారు భయ. ఆ కిక్ మనం చెప్పకూడదు, ఆ థియేటర్లో చూస్తే గూస్ బంప్స్ భయ. మన వెంట్రుకలు నిక్కిలు నిల్చుకుంటే భయ, అంతా చాలా బాగా చూపించారు భయ. నేనైతే నాకు తెలిసినంతవరకు హనుమాన్ లాంటి సినిమా ఇంతవరకు ఎప్పుడు చూలే భయ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కానీ తేజ సజ్జా కానీ వీళ్ళది 3 సినిమాలు ఉన్నాయి భయ. 3 ఇప్పటికి బ్లాక్ బస్టర్ అయిపోయినాయి భయ. మళ్ళీ కూడా వీళ్ళు ఇలాగ ఎన్నో సినిమాలు తీయాలి, తీసిన ప్రతి సినిమా ఇట్టుకోవాలని కోరుకుంటే ఇప్పటికైతే హనుమాన్ సినిమా ఇచ్చి పడేసిన భయ. సంక్రాంతి థియేటర్లో మామూలు కాదు భయ. ఈలోలు గోళలు అరాచకంగా ఉంది భయ. తేజ సజ్జా కూడా సపరేట్ ఫ్యాన్ బేస్ ఏర్పడింది భయ. టాలీవుడ్ కొత్త నటుడు వచ్చాడు, పెద్ద హీరోలు కూడా పోటీ గల నటుడు మాత్రం ఉన్నారు. తేజ సజ్జా యాక్టింగ్ కానీ ఆయన డాన్సింగ్ లెవెల్ కానీ ఆయన డైలాగ్ కానీ అసలు
విఎఫ్ఎక్స్ ప్రొడక్షన్ వేరే లెవెల్ భయ. ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్షన్ ప్రశాంత్ వర్మ గారు కథ రాసుకునే విధానం కానీ అదే కథను మన కరెక్ట్ ప్రేక్షకుడు ఏమైతే హనుమాన్ మూవీలు ఉందనుకుంటామో అంతకు రెట్టిగా చూపించాడు భయ. మూవీ అయితే అస్సాం భయ ఇచ్చి పడేసిన భయ. భారతదేశంలో పుట్టే ప్రతి ఒక్క వ్యక్తి కానీ గౌరవపడి హనుమాన్ సినిమా చూడాలని కోరుకుంటున్నాను భయ. జై హనుమాన్. మా సత్యం 24 ఫ్రేమ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి లైక్ చేయగలరు, షేర్ చేయగలరు.